అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను ఎప్పుడు జరుపుకుంటాము? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు. దానినే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి పండుగ స్థూలంగా దేనికి సంబంధించినది? ప్రకృతిలోని మార్పుకు. ఆ మార్పు ఎట్టిది? ఆహ్లాదకరమైనది. దినకరుడు శాంతుడై తోచే దినములింక కురుచునయ్యే. చలిగాలి చురుకు హెచ్చే పూలమందున రేయి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పల నూర్పు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి. పుచ్చపువ్వులు జనుపనేలకు ముత్యాల సడులు గూర్చే. మిడప పండు కుంకుమ మెరుపు దాల్చే. బంతి పువ్వులు మోగము లెల్లంత విప్పే. మన గృహంబుల ధాన్య సంపదలు నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే. ఈ పండుగను ఎన్ని దినములు జరుపుకుంటారు? ముచ్చటగా 3 దినములు. వాటిని భోగి, సంక్రాంతి, కనుమ అంటారు. భోగి పండుగను ఏ విధంగా జరుపుకుంటారు? తెల్లవారక మునిపే లేచి ఇంటి ముందు భాగంలో భోగి మంటలు వేస్తారు. అనగా ఇంటిలోని పాత వస్తువులు, పనికిరాని వస్తువులను ఆ మంటల్లో వేస్తారు. మంటల చుట్టూ పిల్లలు, పెద్దలు కూర్చుని చలి కాచుకుంటూ పాటలు పాడతారు. ఈ భోగి మంట యొక్క అంతరార్థం ఏమిటి? మనలోని పాత రోత భావాలను, దుర్గుణాలను జ్ఞానం అనే మంటలో వేసి దహించాలి. చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం ఎందుకు? చిన్నపిల్లలను చక్కగా ముస్తాబు చేసి వరుసగా కూర్చుండబెట్టి వారి శిరస్సుపై రేగిపండ్లు, చెరుకు మొక్కలు, శనగలు, నాణెములు, వయోవృద్ధులు, సుమంగళులు పోస్తారు. ఇది ఒక విధంగా పెద్దలు చిన్నారులను ఆశీర్వదించడమే. చిన్నారులకు ఇది సంబరమే. సంక్రాంతి పండుగ నాడు ఏమి చేస్తారు? ఈ పండుగ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యునికి సంబంధించినది కనుక తీపి పొంగలి చేసి నివేదన చేస్తారు. దీనికి క్రొత్త బియ్యం, క్రొత్త బెల్లం, శనగపప్పులను ఉడికించి పాలు పోసి చేస్తారు. పితృదేవతలకు తర్పణం వదులుతారు. కనుమ పండుగ విశేషములేమిటి? ఇది గోవుల పండుగ. ఈ పండుగను దక్షిణాది వారు మాట్టు పొంగల్ అంటారు. గోవులను చక్కగా అలంకరించి ఊరేగిస్తారు. గృహిణులు గోపూజ చేసి గోవుకు పొంగలి పెడతారు. ఈ క్రతువు ఉద్దేశం పాడి పంటలకు మూలాధారమైన గోలక్ష్మికి కృతజ్ఞత తెలపడమే. కొన్ని ప్రాంతాలలో గృహిణులు ఆడపిల్లల చేత బొమ్మల కొలువు పెట్టిస్తారు ఈ 3 రోజులు. దీని అంతరార్థమేమి? బాలికలలో అజ్ఞాతముగా ఉన్న కళాభిరుచిని ప్రకటించుటకు. అంతేకాక ఈ 3 రోజులు ఇడుగు పొరుగు వారు బొమ్మల కొలువు పేరంటమునకు వస్తారు. దీని వలన నలుగురు కలిసిమెలిసి ఆనందంగా వ్యవహరించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అసలు సంక్రాంతి పండుగ సంబరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సంక్రాంతికి 15 రోజులు ముందుగానే. అప్పటి నుంచి గృహిణులు వేకువజామునే లేచి ఇంటి ముందు పేడ కలిపిన నీళ్లు జల్లి బియ్యపు పిండితో రంగవల్లులు దిద్దుతారు. ముగ్గుల మధ్య పేడ ముద్దలు పెట్టి వాటి మీద గుమ్మడి పూలు, తంగేడు పూలు గుచ్చుతారు. ఈ పండుగ రోజుల్లో హరిదాసు వీధి వీధిన తిరుగుతూ పాడుతూ సంచరిస్తాడు. దీని అంతరార్థమేమి? నగర సంకీర్తన భారతీయ సంస్కృతిలో ఒక ప్రాచీన సాంప్రదాయము. తెల్లవారక మునిపే జనులను గోవిందా హరి గోవిందా హరి అంటూ హరినామ స్మరణతో నిద్ర అనే తమస్సు నుండి లేపుట. హరిదాసు గృహ ప్రాంగణమునకు వచ్చినప్పుడు గృహిణి అతని రాగి చెంబులో బియ్యం పోస్తుంది. ఇది దానగుణ సూచన. ఈ పండుగ రోజులు ఎటువంటి గ్రామీణ ఆటపాటల కళా నైపుణ్యముల ప్రదర్శనకు ఆలవాలములైనవి? గ్రామీణ ఆటపాటలకు, కళా నైపుణ్యముల ప్రదర్శనకు ఆలవాలమైన పండుగ సంక్రాంతి. గంగిరెద్దుల నాడించేవారు గంగిరెద్దులను రమ్యంగా అలంకరించి పురాణాలలోని అనేక అంశాలను ఆసక్తికరమైన సంభాషణలతో పామర జనానికి అందించే కనువిందైన కళారూపం గంగిరెద్దులాట. దీనిని చిన్న పెద్ద అంతా ఉత్సాహంగా గుంపులు గుంపులుగా చేరి చూచి ఆనందిస్తారు. సంక్రాంతి పండుగ అందించే సందేశం ఏమిటి? అందములోనే ఆనందం, ఆనందంలోనే అందం ఉంది. ప్రకృతి మాతకు, సూర్యునికి, గోలక్ష్మికి
ధాన్యలక్ష్మికి కృతజ్ఞత తెలుపుట. పంచయజ్ఞములను ఆచరించుటకు అవకాశము అందించిన శుభదినం. పండుగకు ముందుగానే తిరుప్పాయవై గానం చేయుట దైవ ఋషి యజ్ఞం. పితృదేవతలకు తర్పణం ఇవ్వడం పితృయజ్ఞం. మనలను ఆశ్రయించి జీవిస్తున్న వారికి సుష్టుగా సంతృప్తిగా భోజనం పెట్టుట మనుష్య యజ్ఞం. బియ్యపు పిండితో ముగ్గులు వేయడం భూతయజ్ఞం. ప్రతి గృహము ముఖ్యముగా సేద్యగాని గృహమందు ధనధాన్యములు నిండి ప్రశాంతముగా విశ్రాంతిగా ప్రజలు గడిపే దినము. సకలైశ్వర్య స్వరూపుడైన ఈశ్వరుని కృతజ్ఞతతో అందరూ స్మరించే దినము. ధర్మము, జ్ఞానము, ప్రేమ, మోక్షప్రాప్తి ఇవన్నీ మానవులకు ఐశ్వర్యములే. భౌతికముగా, నైతికముగా, ఆర్థికముగా, ఆధ్యాత్మికముగా చెందిన అవి కూడా సంపదలే. అట్టి ఐశ్వర్యమును సంపదను ప్రసాదించవలెనని పరమేశ్వరుని అందరూ ప్రార్థించే దినము ఈ సంక్రాంతి.